మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే అండి. డాలీ ఖన్నా. సో ప్రస్తుతం ఏంటంటే ఈవెన్ స్టాక్ మార్కెట్ అనే కాదు, జనరల్గా బిజినెస్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకు కూడా ఒక లాంటి అంటే ఆ పేరు వినగానే అవును, సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. ఆవిడ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు, ఆవిడ పోర్ట్ఫోలియో ఇప్పుడు కనుక మనం చూస్తే పెద్దగా కనిపిస్తుంది. జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత పెట్టి స్టార్ట్ చేశారు? ఇవాళ బిజినెస్ రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఉన్నారు. అవునండి. అసలు ఏ విధంగా జరిగిందండి? అండ్ పర్టికులర్గా చిన్న రిటైల్ ఇన్వెస్టర్స్కి వాళ్ళ ఒక లివింగ్ గార్డ్ లాంటి వాళ్ళు అండి. ఎందుకంటే ఒక చిన్న ప్రైవేట్ బిజినెస్ దగ్గర నుంచి ఓకే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి, అంటే స్టాక్ మార్కెట్లో బాటమ్ అప్రోచ్ అనమాట వాళ్ళు తీసుకునేది. అంటే హెవీ అసెట్స్ ఉన్న బిజినెస్ మోడల్ని తక్కువ రేట్కి వచ్చినప్పుడు వాళ్ళు పిక్ చేస్తుంటారు అనమాట. ఆల్మోస్ట్ 1000 కోట్లు ఇప్పుడు మన 2026లో మనం ఇప్పుడు చూసుకుంటే కనుక 1000 కోట్ల పోర్ట్ఫోలియో అండి వాళ్ళది. అండ్ కాకపోతే డాలీ ఖన్నా అనేది స్క్రీన్ నేమ్ అండి. ఒరిజినల్గా అది మేనేజర్ బై రాజీవ్ ఖన్నా అనమాట. ఓకే, హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట వాళ్ళిద్దరు. బట్ ఒరిజినల్గా రాజీవ్ ఖన్నా యాక్టివ్గా ఉండేది. అండ్ మనకి స్క్రీన్ నేమ్ ఏమో మనకి డాలీ ఖన్నా కనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు రాజీవ్ ఖన్నా కెమికల్ ఇంజనీర్ అండి, ఐఐటి ముంబై చెన్నై నుంచి. ఐఐటి చెన్నై నుంచి కెమికల్ ఇంజనీర్ తను. స్టార్టింగ్లో వాళ్ళు ఇది క్వాలిటీ ఐస్ క్రీమ్స్ ఉంది కదా, క్వాలిటీ ఐస్ క్రీమ్ పెట్టింది వాళ్ళది, యాక్చువల్ వాళ్ళ కంపెనీ అది. ఓకే, వాళ్ళ క్వాలిటీ ఐస్ క్రీమ్స్ 1986లో పెట్టారు క్వాలిటీ ఐస్ క్రీమ్. తర్వాత ఆ బిజినెస్ని హిందుస్థాన్ యూనిలివర్కి అమ్మేశారు. రీసెంట్గా కంపెనీ మళ్ళీ డీమర్జ్ చేసి సపరేట్గా లిస్ట్ అయింది. క్వాలిటీ ఫుడ్. అవును. తర్వాత వాళ్ళు ఆ హిందుస్థాన్ లివర్ కొనుక్కున్న తర్వాత అప్పుడే ఎనఫ్ డబ్బు దొరికింది వాళ్ళ దగ్గరికి. అంతకుముందు అంతా నార్మల్ మనీయే, ప్రైవేట్ బిజినెస్లో ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే 1996 నుంచి ఆ బిజినెస్ని హిందుస్థాన్ లివర్లకు అమ్మేసేసారో అప్పటి నుంచి ఎనఫ్ క్యాపిటల్ వచ్చేసింది. ఇంకా స్టాక్ మార్కెట్లో బీయింగ్ చేశారు. ఎలా స్టార్ట్ చేశారు? స్టాక్ మార్కెట్లో వీళ్ళు గొప్పతనం ఏంటంటే రిస్క్ని ముందే ప్రెడిక్ట్ చేయగలిగారు. ప్రతి మార్కెట్ ప్యానిక్ కన్నా ముందే తప్పించుకోగలిగారు. ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ 1990లో .com బబుల్ అప్పుడు సత్యం కంప్యూటర్లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేశారు. 300% సంపాదించుకున్నారు. సత్యం కంప్యూటర్ కొలాప్స్ కాకముందు నుంచి బయటకు వచ్చేసారు. అంటే 300% అన్నమాట దాంట్లో. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ యూనిటెక్స్ అని ఇండియాలో నెంబర్ 1 కంపెనీ ఉన్నది, యూనిటెక్ అని. యూనిటెక్లో కూడా అది 2008లో కొలాప్స్ కాక ముందు తప్పించుకున్నారండి. దాంట్లో భారీగా పెట్టారు. అంటే రిస్క్ మేనేజ్మెంట్లో అల్టిమేట్ ఎక్స్పర్ట్స్ అనమాట వీళ్ళు. ప్రతి ప్యానిక్, ఎందుకంటే ఆ టైంలో స్టాక్ మార్కెట్లో 2008లో అంటే స్మాల్ క్యాప్ నిఫ్టీ 74% డ్రాప్ అయింది. అండర్స్టూడ్ సార్. ఆ టైంలో కూడా అంత పెద్ద బబుల్ దగ్గర నుంచి వీళ్ళు ముందే ఎస్కేప్ అవ్వగలరు అనమాట. ఆ తర్వాత మల్టీ బ్యాగర్స్ వీళ్ళు నీల్ కమల్ ఒకటి, అంటే పాలీఫ్లెక్స్ ఒకటి, రైన్ ఇండస్ట్రీ ఒకటి. రైన్ ఇండస్ట్రీ అయితే 2500% వచ్చిందండి. 2500% రైన్ ఇండస్ట్రీ. అండ్ పాలీఫ్లెక్స్ అయితే 15%. నీల్ కమల్, దీపక్ ఫర్టిలైజర్స్ వాళ్ళ అప్రోచ్ ఏంటంటే బాటమ్ అప్రోచ్ అంటారు. హెవీ క్యాపిటల్ ఇండస్ట్రీస్ని అండర్ వాల్యూస్కి వచ్చినప్పుడు, తక్కువ రేట్కి వచ్చినప్పుడు కొంటారు. ఓకే, తక్కువ రేట్కి రావాలన్నమాట. అంటే వాళ్ళు మిగతా వాళ్ళకి ఏసీ రూమ్లో కూర్చొని రీసెర్చ్ చేయరు. ప్రతిదీ బాటమ్ అప్రోచ్ అనమాట. ప్లాంట్స్కి వెళ్ళి ప్లాంట్లో సీఈఓస్ని మీట్ అయ్యి ఎంప్లాయీస్ని మీట్ అవుతారు, వాళ్ళ వెండర్స్తో మీట్ అవుతారు, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడతారు, ఆ చుట్టుపక్కల సొసైటీని అబ్జర్వ్ చేస్తారు, గవర్నమెంట్ ట్యాక్స్లు ఇంటర్లో పే చేస్తానో లేదో చూస్తారు, ఎసెట్ వాల్యూ ఎంత ఉంది, కరెంట్ మార్కెట్లో ఎంత కోట్ అవుతుందో చూస్తారు. ఇన్ని అనలైజ్ చేసిన తర్వాత కానీ వాళ్ళు స్టాక్స్లోకి ఎంటర్ అవ్వరు. ఓకే, అంటే వాళ్ళు క్లియర్గా టెక్ ఫండ్ 2 చూస్తున్నారు. అందుకని వాళ్ళు ఏదైనా ఎంటర్ అవ్వాలంటే ఫండమెంటల్ ఖచ్చితంగా సౌండ్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఫండమెంటల్ సౌండ్ అయితేనే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. చూడండి, అది 15% సేల్స్ గ్రోత్ మినిమం. ఆ కంపెనీ 15% సేల్స్ గ్రోత్ ఉండాలా, అండ్ 20% ప్రాఫిట్ గ్రోత్ ఉండాలా, అండ్ ROC మినిమం 15 ఉండాలా. అలా ఉంటేనే వాళ్ళు తీసుకుంటున్నారు. అది కూడా ప్రమోటర్ క్వాంటిటీ మినిమం 50% ఉంటేనే ఎంటర్ అవుతారు. అర్థమైందండి. అంత క్వాలిటీ పారామీటర్ చూస్తారు. టెక్నో పారామీటర్లు ఏంటంటే 30 మూవింగ్ డే యావరేజ్ చూసుకుంటారు. దానికన్నా పైన ఉంటేనే స్టాక్స్ కొంటున్నారు. అంటే అటు బోత్ టెక్నికల్ ఇటు ఫండమెంటల్ 2 చూసుకొని వాళ్ళు అంటే స్టాక్స్ని ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అంటే మంచి మంచి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయండి వాళ్ళకి, చాలా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో. మనం చూసుకుంటే 1000 కోట్ల పోర్ట్ఫోలియో అండి రఫ్గా. కాకపోతే మిగతా వాళ్ళకి ట్రేడింగ్ యాక్టివిటీ కాదు వెళ్ళదు. వాళ్ళు ఇన్వెస్ట్ చేశారంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉంటారు. కొన్ని అయితే 20-30 ఇయర్స్ కూడా ఉన్నారు వాళ్ళు భారీగా. అప్పటి నుంచి మొదటి నుంచి ఉన్నాయి. అంటే చెన్నై పెట్రోలియం చాలా పాపులర్. వాళ్ళకున్న డబ్బులు మొత్తంలో 1000 కోట్లు 200 కోట్లు దాంట్లో ఉన్నాయండి చెన్నై పెట్రోలియం. అండ్ ప్రకాష్ ఇండస్ట్రీస్ కావచ్చు, రైన్ ఇండస్ట్రీస్ కావచ్చు, అండ్ సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్లోరీస్ కావచ్చు, ఎంకే గ్లోబల్ ఫైనాన్స్ సర్వీస్ కావచ్చు, అండ్ సౌతర్న్ పెట్రోకెమికల్స్ కావచ్చు.
అంటే 1% బిలో ఉంటే మనకి ఎప్పటికీ తెలియదండి. ఇవేంటంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీస్ అంటే మోర్ దెన్ 1% ఉంటేనే మనకి ఎక్స్చేంజ్ డేటాలో మనకి పబ్లిష్ చేస్తూ ఉంటారు. బట్ లెస్ దెన్ 1 ఉంటే మనకి వాటి గురించి ఎప్పటికీ తెలియదు. అందుకని వీళ్ళు ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో 20-30 పొజిషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ పబ్లిక్ సంబంధించి ఇవే తెలుసు అనమాట. అంటే మార్కెట్లో డౌన్ అయినప్పుడు డౌన్ అవుతారు డెఫినెట్గా. రీసెంట్గా లాస్ట్ 2 years నుంచి బాగా డౌన్ అయ్యారు, వీళ్ళు కూడా డౌన్ అయ్యారు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే మార్కెట్లో మొదటి నుంచి ఉన్నారు కాబట్టి ఒరిజినల్గా వాళ్ళే బిజినెస్ మ్యాన్ కాబట్టి వాళ్ళకి బిజినెస్ గురించి ఐడియా ఉంది. సో ఆ స్ట్రెంత్ ఉంది, ఆ స్ట్రెంత్ ఉంది వాళ్ళకి. అంటే పడితే బ్యాడ్ అని పెరిగితే గుడ్ అని అలా అనుకోరు. రియల్గా బిజినెస్ గ్రో అవుతుందా లేదా. స్టాక్స్ చాలామంది ఏంటంటే షేర్స్ రేట్ పెరిగితేనే సేల్స్ పెరుగుతున్నట్టు అనుకుంటారు. సేల్స్కి దీనికి సంబంధం లేదండి. ఎగ్జాంపుల్ HDFC లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అది పెరుగుతూనే ఉంది సేల్స్ గ్రోత్. బట్ స్టాక్ రేట్ 5 ఏళ్ళ జీరో కదా. అవునవును. ఇప్పటికీ TCSలో సేల్స్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ ఉందండి ఎంతకంత. ఈరోజు రిజల్ట్ మరి ఎలా వచ్చింది ఇంకా ట్రాక్ చేయలేదు. బట్ స్టిల్ లాస్ట్ 7 సంవత్సరాల లోపల ఉంది కదా స్టాక్. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ బిజినెస్లో కనుక్కుంటే ఒక రియల్గా బిజినెస్ ఎలా పర్ఫామ్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏంటంటే సేల్స్ డౌన్ అయితే, ROC డౌన్ అయితే, ప్రమోటర్ హోల్డ్ డౌన్ అయితే అప్పుడు మాత్రం టచ్ చేస్తున్నారు తప్ప స్టాక్ ప్రైస్ 2-3 years మూవ్ కాకపోయినా సరే అంతే ఉంచుకుంటున్నారు. దాంతో మనీ మేక్ చేయగలుగుతున్నారు. వన్ ఆఫ్ ది వండర్ఫుల్ కపుల్స్ అండి. మనం చాలా రేరు అంటే భార్యాభర్తలు ఇద్దరు మార్కెట్లో ఉంటాం. అవునవును. అండ్ నాలెడ్జ్ని పబ్లిక్ షేర్ చేసుకోవటం అనేది అండ్ వెరీ ఎథికల్ అండ్ హానెస్ట్ పర్సన్స్ అండి. చాలా తక్కువ మీడియాకి ఎక్స్పోజ్ అవుతారు. అంటే చాలామందికి ఇన్స్పిరేషన్. వాళ్ళు ఏం కొన్నా సరే ఆ స్టాక్స్ని చేంజ్ చేయటం, అలా ఆ స్టాక్లోంచి క్లూ తీసుకొని ఫర్దర్ రీసెర్చ్ చేయడం పబ్లిక్కి చాలామందికి అలవాటు అనమాట. అంటే వీళ్ళు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ కూడా అది ఫోరం కూడా మెయింటైన్ చేస్తారు. డాలికాన్ బ్లాగ్ స్పాట్ అని మంచి ఐడియాస్ జనరేట్ చేస్తారు. గ్రేట్ సార్, వెరీ గుడ్ కేస్ స్టడీ. యా, అందరికీ ఇన్స్పిరేషన్ స్టోరీ అనుకోవచ్చు. డెఫినెట్గా. ఎందుకంటే మార్కెట్లో 100 మంది ఉండొచ్చు, 100 మంది రావచ్చు మనీ కోసం. బట్ ఎండ్ ఆఫ్ ది డే సస్టైన్ అవ్వటం, సక్సెస్ సర్వీస్ అవ్వటం అండ్ గేమ్ కంటిన్యూ చేయడం ఇంకా ఇంపార్టెంట్. అదే సక్సెస్ఫుల్ ఇయర్స్గా. అవును. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ని ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేయడం చాలా రేర్ అండి బేసికల్గా. చాలామంది స్టాక్ మార్కెట్ చూద్దాం అండ్ బ్లాస్ట్ అవుతుంది అవి అంటారు. బట్ దీన్ని ఫుల్ టైం బిజినెస్ లాగా తీసుకున్న ఒక బిజినెస్ మ్యాన్ అనమాట వీళ్ళు. ఎందుకంటే ఎక్కడో స్టార్టప్ కంపెనీ క్వాలిటీ మిల్క్ ప్రొడక్ట్స్ ఒక ఐస్ క్రీమ్ని డెవలప్ చేసేసి దాన్ని హిందుస్థాన్ యూనిలివర్కి అమ్మేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్నే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేసుకుంటూ 1000 కోట్లకి పోర్ట్ఫోలియో డెవలప్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దే ఆర్ ఇన్స్పిరేషన్ టు ది మోస్ట్ ఆఫ్ ది జనరేషన్స్ అండి. ఫ్యాంటాస్టిక్ ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ సార్. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.